హాయ్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు, చాలా నెలలైతే అయిపోయిందనమాట వీడియోస్ అయితే పెట్టి. సో షాప్ పెట్టిన తర్వాత రకరకాల శారీస్ అయితే మన దగ్గరికి వస్తూ ఉంటాయి. సో వాటి డిజైన్స్ అండ్ వాటి కాస్ట్ చెప్దామని చాలాసార్లు అయితే అనుకున్నాను. బట్ కొన్ని పరిస్థితుల వల్ల నాకైతే కుదరడం లేదనమాట కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టడానికి. సో ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్నీ ఒక 4-5 శారీస్ దాకా 1000 అబోవ్ ఉంటాయి అబ్బా. కొన్ని అయితే 2000, 2500 అలా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు చూపించే ఈ రెడ్ కలర్ శారీ అయితే 2200 దాకా ఉంది. కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే రియల్గా చూడడానికి చాలా బాగుంటాయి, అదే కెమెరా దగ్గరకు వచ్చేసరికి అంతగా అయితే కనపడదు అనమాట. అయితే వీటన్నిటికీ నేను ఫాల్స్ ఓవర్లాక్ అయితే వేస్తూ ఉన్నాను, అందుకోసమని మీ అందరికీ చూపించడానికి అయితే వీలవుతుంది. ఇది డైలీ యూజ్డ్ శారీనేనండి, బట్ దీని కాస్ట్ వచ్చేసి ఎంతంటే 500 దాకా ఉంది. కొన్ని క్లాతులు క్వాలిటీ ఉంటాయండి, చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ క్లాతులు అయితే క్వాలిటీ ఉంటాయి. ఈ శారీ అయితే మీరు గెస్ట్ చేయగలరా? 3,500 దాకా ఉంది. బట్ నేను అంత పెట్టాలి ఈ శారీకి అంటే అంత వర్తబుల్ అని అయితే నాకు అనిపించలేదు, ఎందుకంటే నార్మల్ శారీ లాగానే అనిపించింది. శారీస్లో కూడా రకరకాలు ఉంటాయి, కానీ మనకి కొత్త క్వాలిటీ, కొత్త డిజైన్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు పూర్తిగా తెలియదు. కొంతమందికి అయితే తెలుసు కాబట్టి తీసుకుంటూ ఉంటారు. చేనేత కళాకారుల దగ్గర కూడా కొంతమంది అయితే కొంటూ ఉంటారనమాట. సో అవి చాలా క్వాలిటీగా ఉంటాయి, బట్ అంత ప్రైస్ పెట్టాలి అని అయితే అనిపించదు అనమాట. సో ఆ రకంగా తేడాలు అయితే ఉంటాయి. ఇప్పుడు చూపించే ఈ శారీ అయితే 1200 రూపీస్. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీ అందరికీ వీడియోస్ అయితే షేర్ చేయాలి, కలర్స్ కాంబినేషన్స్. కొంతమందికి ఎలా ఉంటుందంటే మనం కలర్ కాంబినేషన్ అర్థం కాక కూడా చాలాసార్లు మనం క్లాత్ని అయితే వదిలేసి వచ్చేస్తూ ఉంటాం అనమాట, ఆ డిజైన్ని వదిలేసి వచ్చేస్తూ ఉంటాము. బట్ వాళ్ళు మొత్తం అన్ని శారీస్ కూడా తీసి చూడాలంటే చూసుకోలేరనమాట. అయితే అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడైతే తీసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ రీజనబుల్ శారీస్ అండి, ఇదైతే డైలీ యూజ్డ్ శారీస్ లాగానే ఉంది. బట్ దీంట్లో వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది డివైడ్ చేసేస్తే శారీ చుట్టుకొలత అనేది సరిపోవట్లేదన్నమాట. అయితే అందుకని దీనికి బ్లౌజ్ పీస్ అనేది డివైడ్ చేయాలా వద్దా అనే ఆలోచనతో నేనైతే ఆగిపోయాను. తీసేస్తే చుట్టుకొలత సరిపోకపోతే వేస్ట్ అండి. కొన్ని శారీస్ ఉతకంగానే కూడా దగ్గరకు వచ్చేస్తాయన్నమాట, అవి చుట్టుకొలత సరిపోక కుచ్చిళ్ళు సరిపోకపోతే అస్సలు బాగోదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే శారీలో బ్లౌజ్ అలానే ఉంచుతాం, ఎందుకంటే అది లోపలికి పోతుంది కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ఆ శారీ అలానే ఉంచేస్తానన్నమాట. ఉంచేసి దానికి కాంబినేషన్ బ్లౌజ్ బయట విడిగా తీసుకొని నేను ఆ బ్లౌజ్ అయితే కుడతానమాట. సో నా సజెషన్ అయితే అదే అబ్బా, ఎందుకంటే అనవసరంగా అది దగ్గరకు వచ్చి శారీ దగ్గరకు వచ్చి చుట్టుకొలత లేనప్పుడు మనం అంతా కుట్టించుకొని స్టిచ్చింగ్ ఛార్జ్, ఓవర్లాక్ అండ్ శారీ కాస్ట్, లైనింగ్స్ ఇన్ని ఉంటాయి. ఇన్ని ఉన్నప్పుడు మనం అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు కదా. సో అందుకని నేనే సజెస్ట్ చేస్తానన్నమాట, మీరు తీసుకోవద్దు ఉంచేసుకోండి అని చెప్పి. సో ఇది వచ్చేసి 850 రూపీస్ ఈ శారీ వచ్చేసి. కానీ మీకు వీడియోలో చూడడానికి చాలా ఏమంటారు తక్కువ కలర్ తోటి, తక్కువ షైనింగ్ తోటి అలా అయితే ఉంది. బట్ రియాలిటీకి వచ్చేసరికి మీకు అక్కడ కనిపిస్తుంది కదా పింక్ కలర్ సైడ్న డిజైన్ అయితే, సో అది వచ్చేసి బయట మెరుస్తుంది, లైన్స్ అనేవి మెరుస్తున్నాయి అన్నమాట. అక్కడ మీకు దూరం నుంచి చూపించడం వల్ల మీకు అది అర్థం కాకపోవచ్చు, బట్ అది ఒరిజినల్గా చూస్తే లైన్స్ గోల్డ్ కలర్లో మెరుస్తున్నాయి. చూస్తే చాలా బాగుంది, నాకైతే రీజనబుల్లే అనిపించింది ఈ శారీ కూడా. కొన్ని శారీస్ ఉంటాయి అబ్బా చూడంగానే మనసుకి నచ్చుతాయి అన్నమాట. సో అందులో ఇది కూడా ఒకటి నాకు అనిపించింది. జనరల్గా లేడీస్కి పింక్ చూసామంటే పింక్ షేడ్స్, కొన్ని మెరూన్ షేడ్స్, అలానే వైలెట్ షేడ్స్ ఇలాంటివి కొన్ని చూడంగానే ఆటోమేటిక్గా లేడీస్కి అయితే ఇష్టం వెళ్ళిపోతుంది కదా, వాటి దగ్గరికి మనం వెళ్ళిపోతూనే ఉంటాము, మన చేతులు ఆగవు, మన ప్రాణం ఆగదనమాట. సో అందరూ ఒకేలాగా కదా, అలానే ఆలోచిస్తారు కదా. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట. ఇది చాలా బరువు ఉందబ్బా. ఇది ఎక్కువగా ఏంటంటే బరువు అయినా సరే పర్లేదు అనుకునే వాళ్ళు ఇది క్యారీ చేయొచ్చు, కానీ బరువు తట్టుకోలేకపోతే మాత్రం ఇక ఇలాంటి శారీస్ అయితే క్యారీ చేయడం కష్టం. వెయిట్ తక్కువ ఉన్నోళ్ళు దీన్ని క్యారీ చేయగలుగుతారు, కానీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నోళ్ళు అయితే ఇలాంటి వెయిట్ శారీస్ని అస్సలు క్యారీ చేయలేరు, చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది. చూడ్డానికి లైట్ వెయిట్ లాగా కనిపిస్తుంది మీకు, బట్ అది పట్టుకొని చూస్తే చాలా వెయిట్ అయితే ఉంది. అండ్ ఈ కలర్ కూడా చాలా
చాలా బాగా నప్పుతుందండి వైట్ కలర్ ఉన్నోళ్ళకి. అంటే ఏ శారీ అయినా అందరికీ నప్పుతుంది అని మనం చెప్పలేము. కొంతమంది వైట్ ఉంటారు, కొంతమంది చామన్ చాయ్ ఉంటారు, కొంతమంది బ్లాక్ ఉంటారు, కొంతమంది రెడ్ షేడ్లో ఉంటారు. సో వాళ్ళందరికీ ఏవి నచ్చుతాయి ఏవి నచ్చవు అనేది మనం ఏమి చెప్పలేము. అవి వేసుకొని చూస్తే తప్ప అది అర్థం కాదు. సో ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నవండి. అయితే నన్ను కొంతమంది అయితే అడిగారు, ఎలా ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి, సో మాకు లింక్ పెట్టండి అని చెప్పి రీసెంట్గా అయితే నన్ను అడగడం జరిగింది. నేను వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తున్నానండి, ఇవి అయితే ఆన్లైన్లో పెట్టినవి కాదు, అక్కడున్న లోకల్ షాప్స్లో కొనుక్కొని తీసుకొచ్చి నాకైతే ఓర్లాకు ఫాల్స్ కోసం ఇచ్చారు. నేను అవి డిజైన్స్ అన్నీ మీకు తెలవడం కోసం నేనైతే ఇలా పెట్టానన్నమాట. ఇలా చూపిస్తూ ఉన్నాను. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి అలా వచ్చింది. మీకోసం అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. కానీ జనరల్గా ఇదేంటంటే ఆన్లైన్లో పెట్టే లింక్స్ మీషో, సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవైతే కాదండి. లోకల్ షాపుల్లోనే మనకి పర్చేజ్ అయితే చేసి ఇచ్చారనమాట. సో అందుకోసం మీరు మళ్ళీ డౌట్లు అడుగుతారు కదా కింద, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో వస్తుంది ఆ క్వశ్చన్ అనేది. అందుకోసమని నేను ఇస్తున్నాను అనమాట. ఇక ఆ తర్వాత షాప్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను పిల్లలకైతే సాంగ్స్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. సో ఇదేంటంటే బాబా బర్త్డే దగ్గరకు వస్తుంది 23 నవంబర్కి. సో అందుకోసం అని చెప్పేసి పిల్లలకి డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేయిస్తూ ఉన్నాను. సాంగ్ అనేది ఇందులో పెట్టకూడదు, కాపీరైట్ పడుతుంది. సో అందుకని నేను సాంగ్ పెట్టలేదు. వీళ్ళ డ్యాన్స్ అయితే చూపిస్తున్నాను. నాకు మార్నింగ్ టు ఈవినింగ్ నా షెడ్యూల్ చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా ప్రెషర్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఇంకా నేను చూపించాలి నా వ్లాగ్, నేను చేసే వర్క్ ఏంటి, అసలు నేను మార్నింగ్ టు ఈవినింగ్ నా టైం ఏంటి, నేను ఎలా స్పెండ్ చేస్తాను, అసలు నాకు ఏంటి నా వర్క్ ఏంటి అనేది మీ అందరికీ డీటెయిల్గా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూగా వ్లాగ్. సో ఇక్కడ వచ్చేసి ఒక 18 or 17 మెంబర్స్ ఒక్క సాంగ్కే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నారు. సో వీళ్ళల్లో కూడా 2 సపరేట్ బ్యాచెస్ అయితే చేసి మళ్ళీ ఒక 2-3 సాంగ్స్ సపరేట్గా నేర్పించాల్సి అయితే ఉందన్నమాట. బట్ అక్కడ వచ్చేసి కాసేపట్లోనే కోతులు అనేవి స్టార్ట్ అయిపోయాయండి. ఇక వాటికి భయపడిపోయి పిల్లలైతే ఆగిపోయారు. అందుకని నేను పూర్తి వీడియో అంటే సాంగ్ ఫుల్ అయ్యేదాకా నేను వీడియో అయితే మీకు చేయలేకపోయాను. అందుకని ఆపాల్సి వచ్చింది ఈ వీడియోనైతే. బట్ మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తుంటారు ఈ వ్లాగ్ని అని నేనైతే అనుకుంటున్నాను. సో నేను మీకు కంప్లీట్గా నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేవి ఇప్పటి నుంచి డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయండి, మీరు చూడండి. సో పిల్లలందరూ కూడా ఎలా చేస్తున్నారో చెప్పండి. నేను డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయించబట్టి 3 or 4 days అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఫుల్గా నేర్పించలేకపోయాను. 3 daysలో రాదు కదా. ఇక్కడ వచ్చేసి డెఫ్ అండ్ డమ్ పిల్లలు అనమాట, అంటే చెవిటి మూగ. సో వాళ్ళు సైగలతో తప్ప వాళ్ళకి ఏం అర్థం కాదు. వీళ్ళకి వచ్చేసి మేము ఫ్రీగా అయితే మగ్గం వర్క్ నేర్పిస్తూ ఉన్నాము. సో ఇంతమంది స్టూడెంట్స్ 50 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఫ్రీగా మగ్గం వర్క్ అయితే నేర్పిస్తున్నాను. 2-3 రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది నా వర్క్. సో ఆఫ్టర్నూన్ టైంలో నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ అయితే నేర్పిస్తూ ఉంటాను. ఇవి కూడా డైలీ కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెడతాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.